ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు, మన రక్షకుడు యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రైజ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో నుంచి ఎంత వద్దనుకొని ఎంత దూరం పోయినా సరే మన అపాయ కాలంలో, కష్టకాలంలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాం అనుకోండి, ఆ సముద్రపు అడుగున, సముద్రపు లోతుల్లో ఉండి యోనా ప్రార్థిస్తే ఆ కష్టకాలంలో దేవుడు తీసుకొని వస్తాడు. మనుషులు కాదు, దేవుడు సముద్రపు అడుగు భాగంలో, సముద్రంలో పడ్డాడంటే ఇక ఆశలు వదిలిపెట్టుకోవాలా. ఈ భూమి మీద ఆడ ఒక దగ్గర ఉన్నాడంటే, ఈ భూమి మీద పలానా ప్రాంతంలో ఉన్నాడంటే ఏదో ఒకటి చేసి పట్టుకురావచ్చు. సముద్రంలో పడ్డాడంటే ఆశలు వదిలిపెట్టుకోవాలి. అలాగని వెనుకటి రోజుల్లో జరిగిన విషయాలను చూస్తే మనకు తెలుస్తుంది, అర్థమవుతుంది. యోనా జీవితంలో దేవునికి ప్రార్థన చేస్తే కష్టకాలంలో ఉండి, మరి ఎవరైతే నమ్మిక అనేది ఆకాశంలో ఉన్నటువంటి దేవుని యందు ఉంచుతారో ఆ దేవుడు తప్పకుండా బయటికి క్షేమంగా తీసుకొస్తాడు. యోనా గ్రంథంలో 2వ అధ్యాయము 2వ వచనంలో అలాగ రాయబడి ఉన్నది. నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు. దేవుడు ఒక పని చేయమని చెప్పానంటే కూడదు, నా వల్ల కాదు, నేను చెయ్యను అనేటువంటి డాగుసారి మాటలు మాట్లాడి ఉంటాయి కదా. ఏదంటే ఒక్కొక్కసారి మనసు అనేది అంగీకరించదు దేవుడు చెప్పిన పని చేయటానికి. ఇది నేను ఎందుకు చేస్తాను, నా స్టేటస్ ఏంది, నేను ఈ పని చేసేది ఏంది అని దేవుడు చెప్పినటువంటి మాటకి లోబడకుండా అటం దొరుకుతారు, విరోధంగా దొరుకుతారు. అటువంటి వారి పరిస్థితి సమస్యను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. నేను కూడా చూసా కొద్దిమందిని వారు చెప్పినటువంటి పనులు చేయకుండా తీరా సమస్యలోకి పోయిన తర్వాత ఆ సమస్యని భరించలేనటువంటి సమయంలో అప్పుడు దేవుని వైపు తిరుగుతారు. మన యోనా గారు కూడా ఆ సమస్యలో ఉండి, ఇక ఆయనకున్నటువంటి ఒకే ఒక ఆధారం ఎవరు? యెహోవా దేవుడు, యేసు ప్రభు, ఆయనకున్నటువంటి ఆధారం. అందుకే నేను కూడా చాలా సందర్భాల్లో చెప్పుంటా. అయితే ప్రత్యేకంగా ఈ విషయం అనే కాదు, కానీ ఈ విషయానికి దగ్గరగా ఉండే పరిస్థితుల్లో చాలా సందర్భాల్లో ఏమనంటే, మీరు దేవునికి సంబంధించిన మనుషులైతే ఎన్నడూ కూడా మీ జీవితంలో దేవునిని మాత్రం విడిచిపెట్టకండి అని.
యేసు ప్రభుని ఎన్నడూ కూడా విడిచిపెట్టకండి అని పదే పదే చాలా సందర్భాల్లో చెప్పా. ఈ విషయానికి అనుకూలంగా ఉండేటువంటి సందర్భాల్లో, ఈ విషయానికి దగ్గరగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఇదే విషయాన్ని ప్రతిసారి చెప్తూనే ఉన్నా. ఆ సమయం వచ్చినప్పుడల్లా దేవుని మనుషులా మీరు అయితే ఇప్పుడే వచ్చి కూర్చోండి, ఇప్పుడే వచ్చి ముసుకేసుకోండి, ఇప్పుడే వచ్చి బాప్టిజం తీసుకోండి అని చెప్పను. కానీ మీకున్న పరిస్థితుల్లో మీకు ఒకవేళ సరే ఇష్టం లేదు, కొద్ది రోజులు ఉంటారా, ఉండండి. అక్కడనే ఉన్న రోజులు ఉండండి. ఈ తర్వాత సమయం అయిపోతుందా, ఈ దేవుని దగ్గరకు వచ్చి దేవుని సన్నిధిలో నిలబడండి. దేవుని సన్నిధిలో నిలబడటం వల్ల మీ జీవితాలు కనుమరుగవకుండా ఉంటాయి. ఈయన కనుమరుగయ్యే సమయంలో యోనా కనుమరుగయ్యే సమయంలో జరిగినటువంటి సంఘటన కనుమరుగు కాకుండా నిలబెట్టింది. కనుమరుగు అవుతుందని అనుకున్నారు కానీ కాల. ఎందుకంటే యోనా నమ్మకము జీవితాన్ని, ప్రాణాన్ని, ఆత్మని సహా విడువనటువంటి దేవుని యొద్ద ఉన్నది. ఆ పాతాళ గర్భంలో, ఆ సముద్రపు గర్భంలో ఉండి దేవుని వైపు చేతులెత్తుతా ఉన్నాడు. నా సమస్య ఇదిగో ఇట్లా ఉంది, నేను నిన్ను కాదని తిరిగా, ఇష్టం వచ్చినట్లు తిరిగా. చివరికి వచ్చేవాళ్ళకి ఏమైంది పరిస్థితి? నిన్ను కాదనక లేనటువంటి పరిస్థితి. నిన్ను కాదని నేను తిరిగా, ఇప్పుడు నా పరిస్థితి ఎట్లుందంటే నిన్ను కాదన లేనటువంటి పరిస్థితి. నువ్వు కాదనలేను ఇక. అప్పుడంటే వద్దనుకొని తిరిగా, ఇప్పుడు ఇక వద్దనలేను, ఇక నీవే రావచ్చు, నీవే కాపాడు అని దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆయనకి దేవుని మీద ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి. మన నమ్మకము ఎన్నడూ కూడా దేవుడు తొలగనివ్వడు. శ్రమల్లో ఉన్నారా, కష్టాల్లో ఉన్నారా, ఇబ్బందుల్లో ఉన్నారా, సమస్యను జటిలము చేసుకునే బదులు, సమస్యను గట్టిగా చేసుకునే బదులు కొద్ది శ్రమ మీ జీవితంలోనికి వచ్చిన వెంబడే ఆయన వైపు తిరిగి ప్రార్థించినట్లయితే సముద్రపు అడుగుకు పోయేటువంటి పని లేకుండా ఆయన కాపాడతాడు. ఎవరు పోమన్నారు నిన్ను? దేవుడు మొదటే చెప్పిండు. దేవుడు అసలు ఆ సమస్యని కొని తెచ్చుకోవద్దని మొదటే చెప్పి ఒకనొక పని అప్పచెప్తే కాదని చెప్పానని, నువ్వు నాకు కాదు, అవసరం లేదని చెప్పానని కొని తెచ్చుకున్నాడు. ఆ కొని తెచ్చుకున్నందుకు పరిస్థితి తారుమారైపోయింది. యోనా గ్రంథంలోనే 2వ అధ్యాయము 9వ వచనంలో రాయబడి ఉన్నది. ఏమని అంటా ఉన్నాడంటే, యోనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, నేను నీకు బలులను అర్పింతును, నేను మొక్కుకొనిన మొక్కుబడులను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించను. ఇక ఇప్పుడు తెలిసి వచ్చింది, ఇక దేవుడు అంటే ఏందో తెలిసి వచ్చింది. అంతకుముందు యెహోవా యొద్ద రక్షణ దొరకలే, దేవుని దగ్గర రక్షణ. అప్పుడు మనకు రక్షణ ఎక్కడ దొరుకుతుంది అంటే, మన అంతరంగంలో ఏదో ఉంటుంది ఒక రక్షణ. మన అంతరంగంలో ఏదో ఉంటుంది ఒక రక్షణ. ఆ రక్షణ మనకి పరమావధాన్ని ఎంచి అటువైపు తిరిగి ఆ తిరిగినటువంటి పరిస్థితుల్లో పీక లోతు కూరుకుపోయిన తర్వాత అప్పుడు యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థన చేయండి. దేవుడు అనేటువంటి దైవత్వానికి సరి అయినటువంటి విలువ ఎప్పుడు దొరుకుతుందంటే, దేవునికి విలువ ఎప్పుడు వస్తుందంటే మనము శ్రమలో ఉండి ప్రార్థించినప్పుడే. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగా. అంతే కదా. దేవుణ్ణి విసర్జించును, ఈ మామూలు సాధారణమైన విషయం. విసర్జించి తిరిగిన అన్ని రోజులు శ్రమలో చిక్కుకున్నాం, కష్టంలో పడ్డాం. తీసుకొచ్చిన తర్వాత యెహోవా యొద్దనే మనము క్షేమంగా ఉంటాం.
అని తెలుసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు. తప్పక మీ జీవితాలు కూడా దేవునికి కృతజ్ఞత కలిగి నిలబడతాయి ప్రార్థించినట్లయితే. ఎలాగా? మనకు ఆయన ఈరోజు వాగ్దానం చేస్తా ఉన్నాడు. మన దేవుడు రక్షించటానికి సమర్థుడైన దేవుడు మనకి ఈరోజు చేస్తూ ఉన్న వాగ్దానం ఏంటంటే, కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము చివరి వచనం. కీర్తనల గ్రంథం 55 చివరి వచనం. దేవా, నాశన కూపంలో నీ వారిని పడవేయుదువు, రక్తాపరాధులను వంచకులను సగము కాలమైన బ్రతకరు. నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానము ఈ వచనము. ఆ శ్రమలో దేవుని యందు నమ్మిక ఉంచి మనం నిలబడినట్లయితే యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని చెప్పగలిగినంతటి గొప్ప స్థితిని ఆయన రక్షించి మనలను విమోచించి ఈ మాట పలికించటానికి యెహోవా సమర్థుడు, మరెవరు కూడా కాదు. ఈ విషయాన్ని వారి జీవితంలో అనుభవించిన వారు మాత్రమే చెప్పగలుగుతారు, మరెవరు కూడా చెప్పలేరు. ఎందుకంటే ఆయన వద్ద మాత్రమే నమ్మకత్వానికి తగినటువంటి ఫలం ఉన్నది. ఆ నమ్మకము మనుషుడిని వారి శ్రమలో నుంచి యోనాను ఎలాగ పైకి లేపింది, ఎలాగ నిలబెట్టింది, అలాగా మన జీవితాలను, మన యొక్క కుటుంబాలను లేవనెత్తుతుంది. మీ జీవితాల్లో అయినా సరే దేవుడు సమర్థుడు, కాపాడటానికి సమర్థుడు. ఏ స్థితిలో ఉన్నా సరే, మీరు ఏ స్థితిలో ఉన్నా సరే, ఆయన వారయ్యుండి ఆయన వారు కాకపోయినా సరే నమ్మిక అనేది ఉంచి ఆయన యందు మీ యొక్క విశ్వాసాన్ని కాపాడుకున్నట్లయితే, మీ నమ్మకాన్ని కాపాడుకున్నట్లయితే, ఆ నమ్మకాన్ని బట్టి ఆయన వైపు తిరిగినట్లయితే, ఆయనకు ప్రార్థించినట్లయితే తప్పకుండా పాతాళంలో, సముద్ర గర్భంలో ఉన్నా సరే తీసుకురావటానికి శక్తిమంతుడు. ఆ సముద్రాన్ని పుట్టించినటువంటి దేవుడే సమస్తాన్ని కూడా వేలుబడి చేస్తా ఉన్నాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. అది తెలియనటువంటి వారు విసర్జిస్తా ఉన్నారు దేవుణ్ణి. ఈ యోనాను తర్వాత ముందు వచనంలో అంటాడు, తమ కృపాధారాన్ని విడిచిపెట్టినటువంటి వారి పరిస్థితి వ్యర్థమైపోతుంది అని. వ్యర్థులుగా ఉంటారు. తమ కృపాధారాన్ని ఎవరైతే విసర్జిస్తారో వాళ్ళ యొక్క జీవితాలు వ్యర్థులుగా అయిపోతుందని యోనా ఇదే అధ్యాయంలో వివరిస్తూ ఉంటాడు. ఆమేన్. 8వ వచనంలో ఉంది. దేవుడు మనకి కృపను చూపడానికి సమర్థుడు. ఆ కృప కలిగినటువంటి దేవుని యందు మనము నిలిచి మన నమ్మకానికి తగ్గట్లుగా మన జీవితాలను కాపాడుకుందాం. మన చేతిలోనే ఉంది. సముద్రంలో పడ్డాడు, ఇచ్చే దాటిపోయింది. ఎవరు తీసుకురావాలా యోనాన్ని? ఆయన చేతిలో ఉంది. ఆయన కృపారహం ఎవరు? యెహోవా, కాపాడగలిగినటువంటి దేవుడు. అందుకే ఏం చేసినంటే ఆయన వైపుగా ఈయన యొక్క నమ్మకాన్ని నిలుపుకొని చూస్తా ఉన్నాడు దేవుడి వైపు. ఆ సముద్ర గర్భంలో నుంచి తీసుకురావడానికి యెహోవా సమర్థుడు. మనకి ఉన్నటువంటి భయంకరమైనటువంటి లోతు ఉన్నటువంటి సముద్రాలు, సముద్రం అంతటి కష్టాలు, సముద్రం అంతటి శ్రమలు, ఆమేన్, వాటిలో నుంచి తీసుకురావటానికి యెహోవా సమర్థుడు. రక్తాన్ని చిందించినటువంటి యేసు ప్రభు శక్తిమంతుడు. ఆ శక్తిమంతుడైన యేసు ప్రభుకి అలాగ ప్రార్థించుకుందాము. మహోన్నతుడా, పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలం ముందు మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా, యోనా పరిశుద్ధుడా, సముద్ర గర్భంలో ఉండి కృపాధారమై ఉన్నటువంటి మీ తట్టు చేతులెత్తి ప్రార్థిస్తూ ఉండగా, సముద్ర గర్భంలో నుంచి బయటికి తీసుకొని వచ్చి ఒక మనుషునికి, అయ్యా ఆ మనుషుని యొక్క ప్రాణాత్మకు నెమ్మదినిచ్చిన పరలోకపు తండ్రి, ఈ దినమున మీ పేరట తండ్రి, మీ
నిలిచినటువంటి నీ బిడ్డలందరికీ, నీ ప్రజలందరికీ కూడా వారికి ఉన్నటువంటి అయా భయంకరమైనటువంటి సముద్రపు లాంటి అయా సమస్యలను తండ్రి ఎందరైతే ఎదుర్కొంటూ ఉన్నారో, ఆ సమస్యలలో చిక్కుబడి ఈదలేకపోతూ ఉన్నారో అటు వారిని అందరినీ దర్శించండి. నీ అందు తండ్రి అయ్యా ఇదిగో వారు ఉంచినటువంటి నమ్మికను చెక్కు చెదరకుండా కాపాడి, వారి నమ్మిక చొప్పున అయ్యా వారు నిన్ను ఆశ్రయించినటువంటి వారి యొక్క హృదయ స్థితిని బట్టి తండ్రి వారిని దర్శించి, వారిని విమోచించి, ఈ పాదముల వద్ద ఉన్నటువంటి రక్షణను, ఈ పాదముల వద్ద ఉన్నటువంటి గొప్ప పరలోకపు సమాధానమును వారికి అనుగ్రహించమని మహోన్నతమైన మీ పరలోకపు నామమునకు తండ్రి ఈ ప్రార్థన మనవులను ప్రతిష్ఠ చేసి మా రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుని కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.